ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ద డెవలప్మెంట్, జావా సైడ్ టు డెవలప్మెంట్ నుంచి డెవాప్స్కి వచ్చా. ఓకే. నో వన్ ఈస్ ఫోర్స్డ్ టు మీ. నా ఇంట్రెస్ట్, నేను నెట్వర్క్ ఇంజనీర్ అవ్వాలి అనుకుంటే నేను నెట్వర్క్ ఇంజనీరే అవుతా. నేను ఎవరు చెప్పింది విన్నాను. ఓకే. నేను డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలంటే డెవాప్స్ ఇంజనీరే అవుతా. లేదు నేను పైథాన్ డెవలపర్ అవ్వాలి నా మైండ్లో ఉందంటే నేను వేరే వాళ్ళని వేరే వాళ్ళని ఏమడుగుతానంటే పైథాన్లో ఎటువంటి థింగ్స్ కాంప్లికేషన్స్ ఉంటాయి, ఎలా దాన్ని మార్కెట్ మనం బ్యాలెన్స్ చేసుకోవాలా, దాని గురించి ఎక్కువ డేటాని గ్యాదర్ చేస్తాను. మార్కెట్లో ఏదో బూమ్ అవుతుంది, ఇంకొకటి డౌన్ అయిపోతుంది, ఇంకొకటి వస్తుందని కాదు. ఈవెన్ సి లాంగ్వేజ్కి కూడా మార్కెట్ ఉంది. ఓకే. సి లాంగ్వేజ్ ఎంబెడెడ్ మీద పనిచేసే ఎక్స్పర్ట్స్ లేరు వాళ్ళకి. నేను ఇప్పుడు కాదు 6 months ముందు ఒక హెచ్ఆర్తో మాట్లాడితే 40 LPA దే ఆర్ రెడీ టు ఆఫర్ ఫర్ ద సి లాంగ్వేజ్ డెవలపర్, సి డెవలపర్. ఓకే. ఎందుకని 40 lakhs ఇస్తున్నాడు? దే నీడ్ మ్యాటర్ ఎక్స్పర్ట్. నేర్చుకున్న వాళ్ళు కాదు, నేర్చుకున్న వాళ్ళు లక్షల మంది ఉంటారు మార్కెట్లో. మ్యాటర్ ఎక్స్పర్ట్ కావాలి. అందుకని డెవాప్స్ ఇప్పుడు క్యూబర్నెటీస్ లేకుండా ఏదైనా, ఇప్పుడు ఒకసారి వర్కింగ్ ఎంప్లాయీని అడగండి, మీ ప్రాజెక్ట్లో మీ మైక్రో సర్వీసెస్ అన్ని ఓపెన్ షిఫ్ట్ కానీ క్యూబర్నెటీస్ ఎలా డిప్లాయ్ చేస్తున్నారని అడగండి, ఎవరు చేస్తున్నారని అడగండి, డెవాప్స్ వాడు ఉంటాడు. సరే మీకు అలర్ట్స్ అన్ని కాన్ఫిగరేషన్ జరుగుతుంది కదా, ట్రిగ్గర్స్ అన్ని జరుగుతున్నాయి కదా, మానిటరింగ్ అంతా ఎవరు సెటప్ చేస్తున్నారు, ఎవరు మానిటర్ చేస్తున్నారు, ఏ సపోర్ట్ టీం చేస్తున్నారు అడగండి. మొత్తం ఏ చేస్తుందో లేకుంటే మరి హ్యూమన్ చేస్తున్నారు, ఖచ్చితంగా డెవాప్స్ వాళ్ళు ఉంటారు. సరే మీరు రాసినటువంటి కోడ్ అంతా ఎవరు డిప్లాయ్ చేస్తున్నారని అడగండి డెవలపర్స్ని, ఖచ్చితంగా డెవాప్స్ వాళ్ళు ఉంటారు.